హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మోటివిటీ హబ్. మనం ఆఫ్ రోడింగ్ చేయాలనుకుంటే ముందుగా చూసేది మహేంద్ర థార్. దాని ప్లేస్లో వచ్చింది మారుతి జిమ్ని. మారుతి ఈసారి ఎక్కడ తగ్గలేదని చెప్పుకోవచ్చు. 4x4 అయితే లాంచ్ చేయడం జరిగింది. 2023 వెహికల్ ఇది. ఫ్రంట్ లుక్ చూసుకుంటే ఓల్డ్ టైప్ జీప్ మనకు గుర్తొస్తుంది. అలాగే హెడ్ ల్యాంప్స్ చూసుకుంటే హెలోజన్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చుంటే కొంచెం బాగుండేది. అలాగే బంపర్ చూసుకుంటే మన క్లాసిక్ బంపర్ అయితే ఇచ్చారు. ఐరన్ బంపర్ కాదు, అది మెటల్ ఇయర్. అలాగే ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ అయితే ఈ వేరియంట్కి రావండి. ఇది జీటా వేరియంట్. ఇది ఆల్ఫా వేరియంట్కి అయితే మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే ఈ విధంగా ఉంది. సైడ్ లుక్ చూస్తే మనకి థార్ని ఏమాత్రం మించిపోలేదనుకోవచ్చు. ఈ ఓవరాల్ లుక్ చూసుకుంటే మనకి ఆఫ్ రోడింగ్ వెహికల్కి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఈ వెహికల్ని డిజైన్ చేయడం జరిగింది. టైర్ ప్రొఫైల్స్ అయితే ఈ విధంగా ఉండండి. 190/80 R15 అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 15 ఇంచ్ టైర్స్ ఇది. దీంట్లో అయితే మన అలైవెల్స్ రావు. ఆల్ఫా వేరియంట్లో అయితే అలైవెల్స్ ఇవ్వడం జరిగింది. షాకప్ గేర్స్ చూసుకుంటే కంపారిజన్ బాడీతో సపరేట్గా ఉన్నాడు. 1 చేసెస్తో డిజైన్ అయిన వెహికల్ కాబట్టి. బ్యాక్ ప్రొఫైల్ అయితే ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. స్టెఫ్నీ అయితే ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. అలాగే బ్యాక్ వ్యూ చూసుకుంటే ఈ విధంగా ఉంది. జిమ్మీ లోగో అయితే ఇట్లా ప్రొవైడ్ చేయడం జరిగింది. వైపర్ వాషర్ కూడా ప్రొవైడ్ చేశారండి. అలాగే బ్యాక్ బంపర్ చూసుకుంటే ఈ విధంగా ఉంది. రివర్స్ పార్కింగ్ లైట్స్ అయితే ఇక్కడ కింద ప్రొవైడ్ చేశారు. నెక్సా లోగో అయితే ఇక్కడ బ్యాజింగ్ చేయడం జరిగింది. అలాగే కింద చూస్తే ఆల్ గ్రిప్ అనేది కూడా ఈ బ్యాజింగ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇంకా బ్యాక్ వీల్ కవర్ చూసుకుంటే ఈ విధంగా ఉంది. బ్యాక్ డోర్ అండి ఇది. కొంచెం హెవీగా అయితే ఉంది. అలాగే బూట్ స్పేస్ చూసుకుంటే 208 బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆల్ ప్లాస్టిక్ అయితే హెవీగా ఉంది. ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి బ్యాక్ నుంచి. ఓవరాల్ బ్యాక్ స్పేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. అలాగే ఫ్రంట్ లుక్ కూడా చూసుకోవచ్చు మీరు బ్యాక్ నుంచి. ఈ విధంగా వెహికల్ కనిపిస్తూ ఉంది. అలా ప్రీమియం డాష్ బోర్డ్ కూడా మనకి ఫుల్ అపీర్ లుక్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి సీట్ ఫోల్డ్ చేయడానికి బటన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సీట్ ఫోల్డ్ చేసిన తర్వాత బూట్ స్పేస్ని చూస్తే ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఓవరాల్ మన సీట్ ఫోల్డ్ చేసిన తర్వాత బూట్ స్పేస్ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంది. డ్రైవర్ బ్యాక్ సైడ్ డోర్ అండి ఇది. ఓవరాల్ డోర్ చూస్తుంటే ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఆఫ్ రోడింగ్ వెహికల్ కాబట్టి మెటీరియల్ కూడా అదే విధంగా ఇచ్చారనుకుని చెప్పుకోవచ్చు. చాలా హెవీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే బ్యాక్ సీట్ చూసుకుంటే ఈ విధంగా ఉంది. ఆఫ్ రోడింగ్ చేసే వాళ్ళ కోసం దృష్టిలో పెంచుకుని డిజైన్ చేసిన వెహికల్ కాబట్టి మనకి బ్యాక్ చూసుకుంటే కంఫర్టబుల్ సీటింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. హిల్స్లో ట్రావెల్ చేసేటప్పుడు కూడా మనకి కుషింగ్ కానీ సీటింగ్ కానీ కంఫర్టబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే డోర్ హ్యాండిల్ అండి, పవర్ విండో, డోర్ ఓపెన్ అన్లాక్ అండ్ విండో ఈ విధంగా కనిపిస్తుందండి బయట నుంచి. ఇంకా ఓవరాల్ లుక్ చూసుకుంటే లోపల ఈ విధంగా ఉంటుంది. రూఫ్ అయితే ఈ విధంగా ఇచ్చారు. ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంది.
లెగ్ రూమ్ అయితే సఫిషియంట్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ సీట్ కొంచెం బ్యాక్ కూర్చుంది కాబట్టి కొంచెం ఈ విధంగా అయితే ఉంది. సీట్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓవరాల్ ప్యాసింజర్ వ్యూ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంది. అలాగే బ్యాక్ సీట్లో చూసుకుంటే ఈజీగా ముగ్గురు ట్రావెల్ చేయవచ్చు. సఫిషియంట్ ప్లేస్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది సార్ మారుతి. అలాగే ఇక్కడ చూసుకుంటే బాటిల్ హోల్డర్స్ అయితే మిడిల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎటువంటి ఆర్మ్ రెస్ట్ అయితే రాదండి. సైడ్ మిర్రర్ అయితే ఈ విధంగా ఉందండి. హెవీ టోటల్ రోడ్ అయితే మనకు కనిపిస్తుంది. ఇలాగే డైవర్ట్ సైడ్ డోర్ చూసుకుంటే ఈ విధంగా ఉంది. ఎటువంటి పవర్ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరగలేదు. ఓవరాల్ డోర్ అయితే ఈ విధంగా ఉంది. ఇంకా మనకు స్టీరింగ్ వ్యూ చూసుకుంటే ఈ విధంగా ఉందండి. స్టీరింగ్లో ఎటువంటి చేంజెస్ అయితే చేయలేదు. ఇంకా క్లస్టర్ మీటర్ చూసుకుంటే ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఆఫ్ రోడింగ్ వెహికల్ కాబట్టి సార్ ప్రీమియం లుక్ అయితే క్లస్టర్ మీటర్ తీసుకొచ్చారు. ఒకవైపు మనకి ఆర్పిఎం మీటర్, ఇంకోవైపు స్పీడ్ ఇండికేషన్ మీటర్ అయితే ప్రొవైడ్ చేశారు. మిడిల్ ఎండ్ చూసుకుంటే ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. టచ్ స్క్రీన్ అయితే మిడిల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏసీ వెంట్స్, అలాగే మాన్యువల్ ఏసీ కంట్రోల్, ఆటోమేటిక్ ఏసీ వేరియంట్ అయితే ఆల్ఫాలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆటోమేటిక్ గేర్ బాక్స్, 4x4 గేర్ బాక్స్, హ్యాండ్ బ్రేక్, పవర్ విండోస్, సైడ్ మిర్రర్ లాక్ అన్లాక్ అయితే ప్రొవైడ్ చేశారండి. గ్లో బాక్స్ అండి, స్టోరేజ్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. సఫిషియంట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అలా పైన మొబైల్ పెట్టుకోవడానికి కూడా మనకి అవైలబుల్ స్పేస్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ ఇచ్చారు, గ్రిప్ హ్యాండిల్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఆఫ్ రోడింగ్ వెళ్ళేటప్పుడు కొంచెం ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు కన్వీనియంట్గా ఉండేటట్టు మనకి గ్రిప్ హ్యాండిల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. హాట్ ప్లాస్టిక్తో మనకి ఇచ్చారండి. ఓవరాల్ డిస్ప్లే అయితే ఈ విధంగా ఉంటుంది. స్టీరింగ్ అయితే ఇటువైపు చూసుకుంటే మనకి కాల్స్ బటన్స్ అయితే కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. మనకు వాల్యూమ్, అలాగే కాల్ లిఫ్ట్ అండ్ కట్, అలాగే కాల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 4x4 గేర్ బాక్స్ చూసుకుంటే ఈ విధంగా ఉంది. 2H 4H ఎల్లో అంటే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఓవరాల్ ఇంజన్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. 1500cc ఇంజన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్ ఇది ఇంజన్ ఈ విధంగా ఉందండి. పెట్రోల్ ఇంజన్ కాబట్టి ఎక్కువ మెయింటెనెన్స్ కూడా ఉండకపోవచ్చు. వైపర్ వాషర్, అలాగే బ్యాటరీ, బ్రేక్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, ఇవన్నీ ప్లేస్మెంట్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఇంజన్లో కొంచెం స్పేస్ అయితే ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ వెహికల్ అయితే ఇదండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.